వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 22,600 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.048 టీఎంసీలుగా ఉంది. నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఎత్తిపోతల 4 యూనిట్లలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. ఆత్మకూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వనపర్తిలో ఉన్న ఇల్లు అమ్మనివ్వట్లేదని తల్లి పార్వతమ్మను కొడుకు భాస్కర్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పి ఆత్మకూరు బస్టాండ్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. కాళ్ళనొప్పులతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పార్వతమ్మ గడిచిన 2 రోజులుగా కొడుకు వచ్చి తీసుకెళ్తాడేమోనని బస్టాండ్లోనే ఎదురు చూస్తుంది. గమనించిన స్థానికులు కొడుకుకు ఫోన్ చేయక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో భర్త రామకృష్ణకు సమాచారం ఇవ్వగా ఆత్మకూరు వచ్చి పార్వతమ్మను తీసుకెళ్లాడు.